హాయ్ ఫ్రెండ్స్, మా మామ ఒక పోతాడు గీసిండు. ఈ వర్షాకాలంలో ఎట్లా కళ్ళు పడుతుందో చూద్దాం. 3 గొర్రెలు అయితే గీసిండు. ఒక పెద్ద బాటిల్ కళ్ళు అయిందట వరకు, కానీ ఇప్పుడైతే మబ్బులు పోయి ఎండ కొట్టేసరికి కళ్ళు అయితే ఏం పల్లే. ఇదే కథ ఉంటుంది, వర్షాలలో గీస్తే పెద్ద ఉండదు ప్రాఫిట్. మబ్బులకు వానలకు పూతాడు 90% అట్టుకోదు. మనమైతే దీనికి గిసిరే ఉండదు, ఈశ్వరుడే. ఇది కొత్తగూడ నేనే లొట్టి పెట్టినా మొన్న. ఇది కూడా పెద్ద ఏం లేదు, సినిమా కిలాస పడ్డది. కాకపోతే 2 రోజుల కాంచి ఎండ కొడుతుంది కాబట్టి ఏమన్నా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒకటి పారే అవకాశం ఉన్నది కొద్దిగా. ఇవన్నీ మొండి కత్తులు, మార్గత్తులు. ఇది కర్ర పుల్లలు గీసే కత్తి. ఇది ఒక్కటే కూర కదా అని ఇట్లా గీతానా. ఇది 3వ గుల. ఏదైనా గిలాస కళ్ళు పలిగిపోయి. ఇప్పుడు సెప్టెంబర్ 15 తారీఖు తర్వాత కొద్దిగా ప్రయత్నం చేస్తే 25% రిజల్ట్ ఉంటుంది. ఈ లోపు దండిగా. ఇటే మచ్చలు వస్తూ ఉంటాయి, బుడ్డలకు కత్త ఉంటుంది. రిజల్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సరే పారితే పారచ్చు, కానీ 90% ఏం లాభం అయితే ఉంటుంది. 10% చెప్పలేము. అదృష్టం, మీ అదృష్టం. మీరు చేసే కష్టాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి తప్ప మనకు కళ్ళు రాదు. నేను కూడా అందరికన్నా ముందుగా పోతాలు కొత్త, కానీ ఇంత అడ్వాన్స్గా పోయా. సెప్టెంబర్ 15 తారీఖు తర్వాతనే కొత్త. అది కూడా తాళ్ళు పంచుకునే మూమెంట్లో మనకు ఏరు తాళ్ళు, మన తాళ్ళు ఇక మన పువ్వు అనుకుంటేనే కోయాలి. పంచుకుంటే పోతాయి అనేది మాత్రం కొత్త దండగా అవుతుంది.